హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తాయ్ కిజ్వి అనే సినిమా జియో హాట్స్టార్లో ఉంది. రాధిక నటించిన సినిమా, హిట్ సినిమా. చూడండి అందరూ. దీనిలో ఏంటంటే పొదుపు ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనేది చాలా చక్కగా చూపించడం జరిగింది ఈ మూవీస్లో. అయితే దీనిలో స్టోర్ వచ్చేసి రాధిక పేరు వచ్చి పవన్ తాయి అని ఉంటుంది. ముసలామె, 72 ఇయర్స్. ఆమెకు హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు. అయితే యాక్చువల్గా కొడుకులు ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఆమెకు ఒక 160 తులాల బంగారం ఉంది అని చెప్పేసి ఒకరి ద్వారా తెలిసి ఆ బంగారం గురించి ఆమె బతికితే ఆమె చెప్తుందని చెప్పేసి ఆమెకు అనేది ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. చూడండి, డబ్బు అనేది ఎంత ఇంపార్టెంట్. బంగారం రూపంలో కానీ ప్రాపర్టీ రూపంలో కానీ ఉంటే వాల్యూ అనేది ఉంటుంది మనిషికి. లేకపోతే సొంత కొడుకులు కూతుర్లు అయినా కానీ పట్టించుకోరు. అయితే ఆ బంగారం గురించి ఆమెకు ట్రీట్మెంట్ చేపించి ఆమెను బతికేయడం జరుగుతుంది. తర్వాత ఏం తెలుస్తుందంటే ఆమె దగ్గర 160 తులాలు కాదు, 300 తులాలు అనేది ఆమె దగ్గర ఉంటుందని తెలుస్తుంది. అయితే ఆ మూవీలో ఆమె ఒక విషయం చెప్తుంది. బతకడానికి డబ్బు అవసరం లేదని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ మర్యాదగా బతకడానికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అనే సందేశం ఈ సినిమా ద్వారా డైరెక్టర్ మనకు చెప్తాడు. అంటే ఆమె ఆ 300 తులాలను కూడా కష్టపడి సంపాదించి పొదుపు చేసి కొంచెం కొంచెం పొదుపు చేసి సంపాదించాను నా బిడ్డ గురించి. రేపు తన మొగుడు ఆమెను చూసుకోకున్నా ఈ బంగారంతో ఉంటుందనేది ఆమె చెప్తుంది. అయితే ఈ సినిమాలో ఆమె డైలాగ్స్ కూడా ఆడవాళ్ళు కూడా మగవారితో సమానంగా పని చేయాలి, రూపాయి కూడబెట్టాలి, డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుంది అనే విషయాన్ని ఈ మూవీ ద్వారా చెప్పడం జరిగింది. చూడండి, చాలా మంచి మూవీ. ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా చక్కగా మనకు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ.